పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోనే కాదు అటు రాజకీయాల్లోనూ కూడా ఒక సంచలనమే. అయితే అతని వ్యక్తిగత జీవితం మాత్రం పలువురి విమర్శలకు గురవుతున్నాయి. ఈ మధ్యనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిలపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. పవన్ మొదట పెళ్లి చేసుకుంది విశాఖపట్నంకు చెందిన నందిని అనే అమ్మాయిని. 1995 మే 17న షిర్డీలో వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడు నిలకడగా ఉండకపోవడం వల్ల వారిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు. పెళ్ళైన సంవత్సరంన్నరకే నందిని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన మెయింటెనెన్స్ కు నెలకు 5 లక్షల రూపాయలు కావాలని కేసు కూడా ఫైల్ చేసింది. 1999లోనూ నందినితో విడాకులు కోరాడు పవన్ కళ్యాణ్. అయితే నందిని దానికి అంగీకరించలేదు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి ఆమె మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత రేణు దేశాయ్తో సహజీవనం చేస్తున్నాడని తెలిసి నవంబర్ 2005 నుండి మాట్లాడటం మానేసింది. ఆగస్టు 2008న వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. 2010 మే 16న డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకుంది నందిని. అప్పట్లో నందినికి పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయల వరకు చెల్లించాడని వార్తలు వచ్చాయి. కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకున్న నందిని కొత్త లైఫ్ను స్టార్ట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకునేటప్పుడు నందిని వయసు చాలా తక్కువ అని అన్నారు. 27 సంవత్సరాల నందినికి 28 సంవత్సరాల కృష్ణారెడ్డికి అప్పట్లో పెళ్లి జరిగింది. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.